కాళేశ్వరం ఎత్తిపోతలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఇప్పటికే పలువురు మాజీ ఐఏఎస్ అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రైవేట్ వ్యక్తులను విచారించిన కమిషన్ నీటిపారుదల శాఖకు చెందిన మరో 52 మంది అధికారులకు నోటీసులను జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు త్వరలోనే నోటీసులు జారీ కానున్నట్లుగా తెలుస్తోంది. ఆయనతో పాటుగా గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకు సైతం నోటీసులు ఇవ్వబోతున్నట్లుగా సమాచారం. కాళేశ్వరం ఎత్తిపోతలపై ఇంజనీర్ల విచారణను పూర్తి చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తదుపరి కార్యాచరణకు శ్రీకారం చుట్టనుంది. అన్నారం బ్యారేజ్ కి సంబంధించి వివిధ విభాగాల్లో పనిచేసిన ఉద్యోగ విరమణ చేసిన, ప్రస్తుతం పనిచేస్తున్న 15 మంది ఇంజనీర్లను జస్టిస్ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. పనులు జరిగినప్పుడు, తనిఖీలు నిర్వహించినప్పుడు రికార్డ్ చేసిన రిజిస్టార్లలో వివరాలపై వారి నుంచి సంతకాలు తీసుకున్నారు. మొదటి నుంచే మేడిగడ్డ, అన్నారం, సుందీళ్ల బ్యారేజ్లలో వివిధ విభాగాల్లో పనిచేసిన క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయం, ఇలా అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 90 మందిని జస్టిస్ ఘోష్ విచారించారు. వారి నుంచి అఫిడవిట్లను తీసుకున్నారు. వాటిలోని అంశాలపై మళ్లీ విచారించి వీటన్నిటిని విచారణ డాక్యుమెంట్లలో భాగం చేశారు. ఇకపై సంబంధిత అన్ని దస్త్రాలను 3-4 రోజుల పాటు విశ్లేషించి తదుపరి కార్యాచరణకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఇప్పటికే విచారించి అఫిడవిట్లు తీసుకున్న సీనియర్ ఐఏఎస్ అధికారులను మొదట పిలిచే అవకాశం ఉందంటున్నారు. వీరి తర్వాతే గత ప్రభుత్వంలో ముఖ్యులకు నోటీసులు జారీ చేయటం, లేదంటే కొన్ని ప్రశ్నలకు రాతపూర్వకంగా సమాధానాలు తీసుకోవటం చేయొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం కమిషన్ కు డిసెంబర్ వరకు గడువున్న నేపథ్యంలో ఆలోగా విచారణను పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉంది. కాళేశ్వరంపై నియమితులైన జస్టిస్ పీనాకి చంద్రఘోష్ కమిషన్ విచారణలో నీటిపారుదల శాఖ కీలకమైన అధికారులందరూ కేసీఆర్ పేరునే చెప్పినట్లుగా తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు తానే కర్త, కర్మ, క్రియ అని గతంలోనే కేసీఆర్ బహిరంగంగా వ్యాఖ్యానించారు. వాటికి బలాన్ని చేకూరుస్తూ అధికారులు కూడా తాము అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు చెప్పినట్లుగానే విన్నామని, పనులు చేశామని, ఆయనకు ఎదురు చెప్పలేక ఆయన నిర్ణయాలు ఫాలో అయ్యామని తెలిపారు. వాటన్నిటికీ సమాధానం రాబట్టాలంటే విచారణ కమిషన్ కు కేసీఆర్, హరీష్ రావులకు నోటీసులు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది.